హాయ్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ నా చిరునామా. ఆరడుగుల అందం, ఆకట్టుకునే కంచు కంఠంతో విలన్పై గెలిచిన రియల్ హీరో మాత్రమే కాదు, జీవితంపై కూడా గెలిచిన రియల్ హీరో. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అభిమానులను సంతృప్తి చేస్తూ భర్తగా, తండ్రిగా కుటుంబాన్ని గెలిపించారు. ఆయనే రంగనాథ్ గారు. ఇవాల్టి మన నా చిరునామాలో అతిథి. నమస్కారం సార్. నమస్తే. ముందుగా నా చిరునామా కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. మీ ఫిలిం యాక్టింగ్ కెరియర్ గురించి చాలామందికి తెలుసు సార్, కానీ పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఫస్ట్గా మీ బాల్యం, విద్యాభ్యాసం, మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందో కొంచెం షార్ట్ నోట్లో మా ప్రేక్షకులకు చెప్తారు. మా నాన్నగారు పేరు సుందరరాజను, అమ్మ జానకీదేవి. వాళ్ళకి ప్రథమ సంతానం నేను యాదృచ్ఛికంగా మద్రాసులో పుట్టాను. ఆ టైంలో మా నాన్నగారు అక్కడ పనిచేస్తున్నారు, రైల్వేస్లో ఉండేవారు అప్పుడు గార్డ్గా. తర్వాత 3 ఏళ్ల తర్వాత తమ్ముడు పుట్టాడు. అప్పుడు మా తాతగారు నన్ను పెంపకానికి తీసుకున్నారు. మీ తాతగారు ఆయన డాక్టర్ గారు. రేణుగుంట మిషన్ హాస్పిటల్, చిత్తూరు జిల్లాలో రేణుగుంట ఉంది, అక్కడ మిషన్ హాస్పిటల్ అక్కడ డాక్టర్ ఉండేవారు. నేను ఆయన దగ్గర పెరిగాను. అక్కడే స్కూల్ పిఎం హై స్కూల్ అని చాలా ఫేమస్ హై స్కూల్ అది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళు కూడా అక్కడ స్టూడెంట్స్, ఆ స్కూల్ స్టూడెంట్స్. ఆ స్కూల్లో చదివాను. చక్కగా బాల్యం అంతా, ఈ రోజుల్లో పాపం పిల్లలకి బాల్యాన్ని కోల్పోతున్నారు ఈ చదువులతో వాటితో. మా రోజుల్లో మేము చక్కగా ఆడుకుంటూ హాయిగా బాల్యాన్ని బాగా ఎంజాయ్ చేసాం మేము. అక్కడ కూడా మాకు ఆ చుట్టుపక్కల ఆ చెరువులు ఉండడాలు, ఈ పొలాలు ఉండాలి, ఇవన్నీ కూడా బాగా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా పెరిగాం. అన్నీ అయిన తర్వాత పియూసీ అయిపోయి బిఏలో జాయిన్ అయిన తర్వాత రైల్వేస్లో అడ్వర్టైజ్మెంట్ పడింది, టికెట్ కలెక్టర్స్ కావాలని సర్వీస్ కమిషన్ అటెండ్ అయ్యి దానిలో సెలెక్ట్ అయ్యాను. సో బిఏ ఆపేసి ఇంకా రైల్వేస్లో జాయిన్ అయిపోయాను. అక్కడి నుంచి ఇంకా ఉద్యోగ పర్వం స్టార్ట్ అయ్యింది. అది 1966 నుంచి 73 వరకు టికెట్ కలెక్టర్గా చేశాను. దాని తర్వాత ఈ సినిమా అవకాశం వచ్చింది. దాంతో ఉద్యోగం వదిలేసేసి సినిమా ఫీల్డ్కి మెడ్రాస్ చేరుకున్నాను. అక్కడ నుంచి సినిమా ప్రస్థానం. అంటే మొదట్లో నుంచి మీకు సినిమా ఈ రంగంలో ప్రవేశించాలని కోరిక ఉండేదండి చిన్నప్పటి నుంచి. మా అమ్మ కోరిక అది. ఓకే. ఆమె ముందు సింగర్గా రావాలని అనుకుంది, ఆమెకు సాధ్యపడలేదు. దాంతో నేను రాకపోయినా నా పిల్లలు ఎవరన్నా ఒకరన్నా రావాలన్న ఉద్దేశంతో ఆమె నా మీద కాన్సన్ట్రేట్ చేసింది. సో అది నాకు బాగా పట్టింది. దానికి తగ్గట్టుగా నేను నా 8వ ఏటే స్టేజ్ ఎక్కాను స్కూల్లో. సో అక్కడ నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యింది. మీ ఎంట్రీ ఒక హీరో లాగా ఎంట్రీ ఇచ్చేసారు సార్. ఆ అవకాశం మీకు ఎలా వచ్చింది సార్? ఫస్ట్ అపియరెన్స్ నాది హీరోగా కాదు. ఫస్ట్ పిక్చర్లో బుద్ధిమంతుడు అనే సినిమాలో నాగేశ్వరరావు గారిది. అది రాజమండ్రి ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంటే మా వాళ్ళు అక్కడ రాజమండ్రిలో సుజనరంజని ఆర్ట్స్ అని ఒక మ్యూజిక్ ఇది ఉంది. నేను వీణాపాణి ఆర్ట్ థియేటర్స్ అని నా సొంత బ్యానర్ ఉంది, నేను నాటకాలు అవి వేసేవాడిని. సో ఇందులో వేషం వేసే అతను ఆ సుజనరంజన్లో మెంబరు. వాళ్ళు ఏంటంటే ఆ సాంగ్ తీయాలని టాటా వీడుకోలు సాంగ్కి ఆర్కెస్ట్రా మెడ్రాస్ నుంచి తేకుండా లోకల్గా ఎవరైనా ఆర్కెస్ట్రా ఉంటారో వాళ్ళు తీసుకుందామని వీళ్ళకి ఆఫర్ ఇచ్చారు రమ్మని. సో వీళ్ళు నాకు చెప్పి మీరు కూడా వస్తారంటే నేను సినిమాల్లో చేరాలని అనుకుంటున్నాను కదా, స్క్రీన్ మీద ఎలా ఉంటామో చూసుకోవచ్చు అని నేను వెళ్ళి ఆ సాంగ్లో పాల్గొన్నాం అనమాట. నేను ఒక ఫ్లూట్ తీసుకొని క్లోజ్ షాట్లు అన్నీ వచ్చేది. దాని తర్వాత వింత సంసారం అని సావిత్రి గారి సినిమా, ఆమె డైరెక్షన్. ఆ సినిమాలో ఒక డైలాగ్ వేషం ఒకటి వచ్చింది, ఒక సిబిఐ ఆఫీసర్గా. ఏడిది నాగేశ్వరరావు గారు, నేను ఇద్దరు ఆఫీసర్స్. ఇది ఎలా అయిందంటే రాజమండ్రిలో లక్ష్మీ టాకీస్ అని ఒక థియేటర్ ఉంది, దాన్ని లీజ్కి తీసుకొని గిరిబాబు గారు, బండారు గిరిబాబు గారిని ఆయన నడుపుతూ ఉండేవారు. ఆయన సినిమాల్లో కూడా పార్ట్నర్గా ఉంటుండేవారు. జీవితము, ఇట్లా తహసీల్దార్ గారు అమ్మాయి వీటిలో ఆయన సొంతగా డైరెక్ట్ చేయాలనుకున్నారు. అనుకున్నప్పుడు నా మీద దృష్టి పడింది. ఆయన హీరోయిన్ చేసి సినిమా తీశారు ఆయన.
చందన. ఓకే, 4 దశాబ్దాల సినిమా రంగాన్ని మీరు క్రాస్ చేసి వచ్చారు సార్. ఇంకా మీ ఆ లోపల ఉన్న ఆకలి తీరిందంటారా లేదా? ఆకలి నటన పైన ఉన్న ఆకలి తీరిందంటారా? అంటే అన్ని రకాల క్యారెక్టర్లు చేశాను. చెయ్యకపోయి ఉంటే ఇంకా ఇది ఉండేదేమో, అది చేయలేదు ఇది చేయలేని. ఒక క్యారెక్టర్ మీద ఒక కోరిక ఉండేది, అది కుదరలేదు నాకు. ఓకే, అదేంటంటే రావణ బ్రహ్మ క్యారెక్టర్, రావణాసుడు క్యారెక్టర్ ఒకటి చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. అది ఎక్కడన్నా తగులుతున్నా అనుకుంటే తగలేదు, మిస్ అయింది. ఇంకా లాభం లేదు కూడా వచ్చిన దానికి ఆ ఫిజిక్ అన్నీ కావాలి. సో అది ఒక తీరని కోరికగా మిగిలిపోయింది. అంటే మీరు హీరో చేస్తున్న స్టేజ్లో దెన్ ఆఫ్టర్ ఇంటూ ఒక విలన్గా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లా కానీ మీరు ప్రొసీడ్ అయ్యారు కదా. ఐ మీన్ హీరోగానే ప్రొసీడ్ అవుతే బాగుండేది అనుకున్నారా, లేక ఏ క్యారెక్టర్ వచ్చా చేసేద్దామని వెళ్ళిపోదాం అనుకున్నారు? హీరో అన్నది హైయెస్ట్ పొజిషన్. ఆ పొజిషన్లో నుంచి ఆ పొజిషన్లో కిందకి రావాలని ఎవడు అనుకోడు. అదే ఎందుకు వస్తారంటే ఆ హీరోగా ఉన్న పొజిషన్లో ఉండలేని పరిస్థితులు వస్తాయి. మనతను మనం ఏం రావాలాగా కొన్ని పరిస్థితులు అలా వస్తాయి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మరి హీరోనే కూర్చొని లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటామా? కాదు కదా. అలాగే వాట్ నెక్స్ట్ బెస్ట్ ఏదైనా ఆలోచిస్తాం. అలాగా మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ మీద ఎక్కువగా ఉండటం వల్ల హీరోని చేస్తానని కూర్చోడానికి వీలు లేకపోయింది నాకు. అందువల్ల ఐ హ్యాడ్ టు టేక్ ఏ సెకండ్ డెసిషన్. అలా గడిచిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఏజ్ పెరిగే కొద్దీ దెన్ క్యారెక్టర్స్కి డైవర్ట్ అయ్యాం. ఏమైనా కూడా నేను నా ఏజ్కి తగ్గట్టుగానే క్యారెక్టర్స్ చేసుకుని వస్తున్నాను. 35 years వరకు హీరో చేశాను. అక్కడ నుంచి 45 వరకు 45 దగ్గర 50 వరకు 45-50 అదే అంతవరకు విలన్ చేశాను. అక్కడ నుంచి క్యారెక్టర్స్ నా ఏజ్ ఏంటో ఆ క్యారెక్టర్స్ అలా వస్తూ ఉన్నాయి అన్నమాట.